మీ వరకు అంటే మీ దృష్టిలో వాట్ ఈస్ స్టార్డమ్, వాట్ ఈస్ ద హ్యూజ్ బ్రేక్ అంటే ఏంటి అసలు? అంటే ఇట్ ఈస్ ఓన్లీ హ్యూజ్ సక్సెస్, మనీ రెమ్యునరేషన్స్ ఇదా, లేదా ఏంటి అసలు మీ పర్స్పెక్టివ్లో? అంటే ఎగ్జాక్ట్‌గా నాకు అర్థమవ్వదు. బట్ యాహ్! ఆబ్వియస్లీ నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ద లవ్ యూ గెట్ దట్ ఈస్ కాల్డ్ స్టార్డమ్. అంటే ఆటోమేటిక్‌గా సక్సెసే అండి. ఒక హ్యూజ్ ఒక 2, 3 సినిమాలు మంచి మంచి సినిమాలు పడితే 100% మనకి అంటూ ఒక మార్క్ ఏర్పడుతుంది ఇండస్ట్రీలో. ఒక రికగ్నిషన్. సో ఇట్ కెన్ కమ్ ఇన్ ఎయిదర్ వే. కొంతమందికి ఒక ఆరా క్రియేట్ అవుద్ది. ఆహ్, అది ఆఫ్ స్క్రీన్ ఆరా కొంతమంది క్రియేట్ అవుద్ది. దాని నుంచి అది కన్వర్ట్ అవుద్ది థియేట్రికల్‌గా. స్టార్డమ్. కొంతమంది ఆన్ స్క్రీన్ చూసి లవ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో, అలాగే డిఫరెంట్‌గా ఎందుకు లవ్ చేస్తారో అర్థం కాదు కొంతమందిని. అలాగే హ్మ్. ఎందుకు ఇది సడెన్‌గా బట్ అల్టిమేట్‌గా ఏంటంటే ఒక కల్ట్ ఫిల్మ్స్ పడడం, ఒక కల్ట్ ఆహ్, మంచి మంచి అలాంటి ఫిల్మ్స్ పడితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందండి. అండ్ కంప్లీట్ అంత ఈజీగా కూడా రాదు. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ డెడికేషన్ అట్ ది సేమ్ టైమ్ లాట్ ఆఫ్ స్వయం కృషి అంటారు కదా! అంత అంత ట్రూ. ట్రూ. కష్టపడడం దానివల్ల వస్తదని నా హ్మ్. ఫీలింగ్. అంత ఈజీగా అయితే రాదు స్టార్డమ్ అనేది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం చూస్తున్న తెలుగు స్టార్స్ అందరూ గూడా ఎక్కడో ఒక ప్లేస్‌లో చాలా వాళ్ళకంటూ ఒక మార్క్ చేసుకుంటూ, వాళ్ళకంటూ ఒక ఇది చేసుకుంటూ కష్టపడి వచ్చినోళ్ళే గాబట్టి, దాని తర్వాత యూ కెన్ చిల్ అండ్ రిలాక్స్. హ్మ్. కానీ ఒక ఇది ఉంటుంది గదండీ! ఆ స్టార్డమ్‌కి రావాలని ఉంటది గదా! అప్పుడు మనం మన ఎఫర్ట్స్, మన ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే.